హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మల్బరీ వెరైటీ వచ్చి మేము మీడియం మల్బరీ అని చెప్పేసి ప్లాంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ చెట్లు బాగా వయసు వచ్చి ముదిరిన తర్వాత అతి తక్కువ నీళ్లు ఉన్న ప్రాంతంలో పెట్టి పెంచామండి. ఈ చెట్లన్నీ కట్ చేసాము. కట్ చేసిన తర్వాత ఇక ఈ రకంగా ఫ్రూటింగ్ వచ్చిందండి. ఇవన్నీ కూడా రైపన్ అవ్వాలంటే ఇలా వైట్ నుంచి రెడ్ నుంచి బ్లాక్ కలర్ మారిన తర్వాత మాత్రమే తినాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మంచి రకం. చూడండి ఎలా కట్ చేసాం చెట్లు మీకు మేము. ఇవ్వండి, ఇవన్నీ కట్ చేసిన చెట్లే. ఇవ్వండి, ప్రతి చెట్టుకి కూడా ఇవ్వండి ఇలా డిస్టర్బ్ చేస్తేనే కాయలు కాస్తాయి అనమాట అండి. ఒక వయసు వచ్చిన తర్వాత చెట్టు కట్ చేయాలి. చూడండి చెట్లు కూడా ఎంత ముదరయ్యో, 3 సంవత్సరాలు అబవ్. ఇది సప్తగిరి నర్సరీ. చూడండి ఫ్రెండ్స్, ఇది మీడియం మల్బరీ అండి. మీడియం మల్బరీ కాయడానికి చాలా మెచ్యూరిటీ రావాలండి. ఒక చెట్టుకి వయసు బాగా మెచ్యూరిటీ వస్తే బాగా కాస్తుంది. ఈ రకమైన కాపు ఉందండి మెచ్యూరిటీ వస్తే. కాబట్టి తొందరపడి కొనగానే మొక్కలు కాయాలంటే వాటికి సరైన వయసు రావాలి, భూమిలో ఏరు పెరగాలి. దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా భూమి నుంచి సంపాదించుకుంటేనే కాయలు కాయగలుగుతుంది. ప్రతి చెట్టుని బెండ్ చేయండి, ఆకులు తీయండి. ఆకులు కట్ చేస్తుండండి, చెట్టు బెండింగ్ చేసుకోండి, లేదా కొమ్మలు కట్ చేసుకోండి బాగా పెద్ద అయిన తర్వాత. ఈ రకంగా చేస్తే మీకు మల్బరీస్ కూడా బాగా కాస్తాయండి. ఇది కాయ సైజు వచ్చి మీకు మినీ మల్బరీ మీద డబల్ త్రిబుల్ సైజ్ వద్దనమాట అండి. ఇది చూసుకోండి ఇలా ఉంటాయి సైజు. ఇలా ఫుల్ బ్లాక్ అయిన తర్వాత తింటే బాగుంటాయండి కాయలు. ఇవి మా దగ్గర కొన్ని చెట్లు మొక్కలు బెండ్ చేయడం చూడండి. ఈ కొమ్మను ఇలా బెండ్ చేసాం. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి దీనికి. ఇలా బెండ్ చేయడం వల్ల చూడండి ఒక్కో చోట 3, 4, 2 అలా వచ్చినాయి అనమాట అండి. ఇవ్వండి పంచులు. ఇవన్నీ కూడా మనకి వైట్ నుంచి రెడ్ నుంచి బ్లాక్ అవుతాయి. అప్పుడు తింటే బాగుంటాయి. ఇవి కూడా చూడండి మన దగ్గర. ఇవ్వండి ఇవన్నీ బెండింగ్ చేసినా కటింగ్ చేసినా చూడండి. అక్కడ ఫ్లోన్ చేసాం, కొమ్మలు కట్ చేసినా కనబడుతున్నాయి చూడండి. ఇదిగోండి ఈ కొమ్మ ఇక్కడ ఫ్లోన్ చేసాం. 2 కొమ్మలు వచ్చినాయండి, అటు ఇటు బ్రాంచెస్ పెరిగినాయి. ఇదిగోండి ఈ కొమ్మ ఇక్కడ ఫ్లోన్ చేసాం. ఇదిగోండి ఇప్పుడు వచ్చిన కాపు. ఈ రకంగా ఉంటాయి. కానీ ఒక ఏడాది వయసు దాకా పెంచి అక్కడి నుంచి నీరు ఆపేయండి. ఎంత నీరు ఆపేస్తే అంత ఆరోగ్యంగా పెరుగుద్ది చెట్టు. ఎన్ని నీళ్లు తక్కువ ఉంటే అంత విపరీతమైన కాయలు కాస్తుందండి. ఆకులు దూసేయడం కానీ, కొమ్మలు బెండ్ చేయడం కానీ, కొమ్మలు కట్ చేయడం కానీ కంపల్సరీగా చేయాలి. ఇది మల్బరీ యొక్క లక్షణాలు. అందరూ కూడా ఈ జాగ్రత్త తీసుకుని పెంచుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా ఆశిస్తున్నాను, మీకు తెలియపరుస్తున్నాను. నేను మీ కుప్పాల దొరగారు, సప్తగిరి నర్సరీ.